ఏమండి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొచ్చేస్తాను. ఇప్పుడు కూరగాయల కోసం ఎంతసేపు రెడీ అయ్యావు? ఇంక ఏ పేరెంట్ దాకా వెళ్తున్నావు అనుకున్నాను నేను. అది కాదండి, ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు పెట్టేశారు కదా, మరి బాగా పడాలి కదండి. వెళ్ళొచ్చేస్తానే. ఓహో, అందుకేనా నేను వెళ్తానంటే నన్ను వద్దని నువ్వు వెళ్తానంటున్నావు. నాకు ఇంకా పని తగ్గిస్తున్నావు అనుకున్నాను నేను. సరే వెళ్ళొస్తానే. A few moments later. ఏమండి కూరగాయల కోసం అంతా రెడీ వెళ్ళి కూరగాయలు తేడా మానేసి ఉట్టు చేతులు ఊపుకుంటూ వచ్చేయటే. అక్కడే వదిలేసి వచ్చానండి. ఏం కొంప ముగిపోయినా వదిలేసి వచ్చేవే? ఇప్పుడు వాటి కోసం నేను వెళ్ళాలా? మార్కెట్లో ఆ చివరన కూరగాయల షాప్ వాడిని అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేసినందుకు గాను మహిళా హక్కుల సంరక్షణ చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేయించాలండి. అందుకే అంత కోపం? నేను తప్పుగా మాట్లాడా? నేను కూరగాయల కోసం వెళ్ళానా, ఏం కావాలి ఆంటీ అన్నాడు. నువ్వు కూరగాయల కోసం వెళ్ళు, ఏం కావాలని అడిగాడు, ఇందులో తప్పే ఉంది. మీకు అర్థం కావట్లేదు, వాడు నన్ను ఆంటీ అంటాడా? పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇందాక లేసిన గవర్నర్ డ్రెస్ వేసుకెళ్ళి ఉంటే అక్క అనేవాడు. సింగారించి చీర కట్టుకెళ్ళావు కదా, అందుకే ఆంటీ అన్న. ఆహా, నేను శుభ్రంగా రెడీ అయ్యి వెళ్ళానని మీకు కుళ్ళుగా ఉన్నట్టుంది. అందుకే ఇప్పుడు బాగా అయిందని చాలా సంతోషిస్తున్నారు కదా, సంతోషించండి. నేను ఇప్పుడు సంతోషపడ్డానా? సంతోషపడ్డాను. చూసారా సార్ డబుల్ యాక్షన్.